నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరును పరిశుభ్రంగా ఉంచుకుందాం, ర్యాంకు సాధిద్దాం. గూడూరు పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్వచ్ఛ సర్వేక్షణ టీం కు సహకరించాలని కోరిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. రోడ్డు ప్రమాదాల నివారణ పేరుతో చిల్లకూరు జాతీయ రహదారి కొడవల ప్రాంతాన్ని మూసివేయడం తగదు. గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజలు అవస్థలు పడుతున్నారంటూ మాట్లాడిన వైకాపా నాయకులు కోడూరు మేరారెడ్డి. ఇంటర్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ. మనుగోలు, చిల్లకూరు, రాపూరు ప్రాంతాల్లోని కళాశాలలో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని వివరాలు వెల్లడించిన ఆయా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు. ముత్తుకూరు ప్రాంతంలోని కృష్ణపట్నం పోర్టులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పడవలో వెళ్లి ఎగుమతులు దిగుమతుల ప్రక్రియను పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు. ఈ నెల 16 నుండి స్వచ్ఛ సర్వేక్షణ టీం గూడూరు పట్టణంలో సర్వే నిర్వహిస్తుందని, ప్రధానంగా పారిశుధ్యం, కాలువలు, చెత్త సేకరణ వాటిపై సర్వే జరుగుతుందని ప్రజలు సహకరించాలని కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. గూడూరులోని పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈ సర్వే చేపట్టారని తెలిపారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, రోడ్లపై చెత్త వేయకుండా చూడడం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు రోడ్లపై చెత్త వేయకుండా సహకరించాలని, స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో మన పురపాలక సంఘానికి మంచి ర్యాంకు వచ్చేందుకు సహకరించాలని కమిషనర్ వెంకటేశ్వర్లు కోరారు. రాష్ట్రం మొత్తం మీద అలానే దేశం మొత్తం మీద కూడా రేపు 16వ తేదీ నుంచి స్వచ్ఛ సర్వేక్షణ జరుగుతోంది. స్వచ్ఛ సర్వేక్షణలో ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఫోకస్ అంతా స్వచ్ఛ సర్వేక్షణలో ఈ శానిటేషన్ మీదనే ఉంటుంది. శానిటేషన్ని మనం ఏ విధంగా చేస్తున్నాం, డోర్ టు డోర్ కలెక్షను, తర్వాత సిగ్రిగేషన్, మెయిన్ ఇంటిలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసేది, తర్వాత దాన్ని సేకరించేది, తర్వాత దాన్ని ఇక్కడి నుంచి తరలించేది, అక్కడి నుంచి దాన్ని సేఫ్గా డిస్పోజ్ చేసేది. ఈ కార్యక్రమాలన్నీ పురపాలక సంఘంలో ఎప్పటి నుంచో చేస్తున్నప్పటికీ ఈ మధ్య కాలంలో కొంతవరకు మెరుగు చేయగలిగాం. అయితే ఇంకా మనము నిర్వహించాల్సింది చాలా ఉంది కాబట్టి దానికి ఒక ప్రణాళికతోటి ఇప్పుడు ముందుకు రాబోతున్నాం. రేపు 16వ తేదీ నుంచి స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి టీము పట్టణంలో విజిట్ చేస్తారు. ఇందులో విజిబుల్ క్లీన్లీనెస్, తర్వాత శానిటేషన్కి సంబంధించినటువంటి అంశాలు, అనేక అంశాలు, నీటి నిర్వహణ, టాయిలెట్స్ నిర్వహణ, తర్వాత మనకు ప్రతిరోజు వచ్చేటువంటి డెమాలిషన్ వేస్ట్, అంటే బిల్డింగ్లు పడగొట్టడం ద్వారా వచ్చేటువంటి వేస్టు, తర్వాత ఈ హజార్డియస్ వేస్ట్ ఏ విధంగా నిర్వహిస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము, ఏ విధంగా డిస్పోజ్ చేస్తున్నాము అనే దాని మీద ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించి పూర్తి స్థాయి సర్వే జరుగుతుంది. కాబట్టి ఇందులో శానిటరీ సెక్రటరీలు ముఖ్య పాత్ర వహిస్తారు. ప్రజలు కూడా దీనికి సంబంధించి ప్రజలకు ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్లో ఈ యొక్క సమాచారాన్ని మన దగ్గర ఏ విధంగా జరుగుతుంది అనే దాన్ని మనం పొందుపరచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజలందరూ పాల్గొనాలి. పురపాలక సంఘం నుంచి కూడా శానిటరీ సిబ్బందిని కానివ్వండి, శానిటరీ సెక్రటరీలు అందరినీ గేరప్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో శానిటేషన్ మీద పనిచేయడం జరుగుతుంది. ఇందులో ఎక్కడైతే మనం ప్రతిరోజు చెత్త వేసే పాయింట్లు ఉంటాయో ఆ చెత్త వేసే పాయింట్లు క్లీన్ చేసుకోవటం, మళ్ళీ అక్కడ పడకుండా ఉండేటట్టు చూసుకోవటం. ఇందులో ముఖ్యంగా ప్రజల యొక్క పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే మనము ప్రతిరోజు ఇంట్లో వచ్చే చెత్తని తీసుకొచ్చి ఒక పాయింట్లో పడేస్తున్నాం. ఆ పాయింట్ ప్రతిరోజు క్లీన్ చేస్తున్నాం. అయితే మన డోర్ టు డోర్ కలెక్షన్ కొన్ని ప్రాంతాల్లో తప్ప దాదాపు అన్ని ప్రాంతాల్లో డోర్ టు డోర్ కలెక్షన్ జరుగుతుంది.
అయినప్పటికీ కూడా ప్రజలు అంటే ఇక్కడ పారిశుద్ధ్య సిబ్బంది వచ్చే సమయానికి వాళ్ళు ఇంట్లో ఉండి ఉండకపోవచ్చు, లేదంటే అప్పటికి నిద్ర లేచి ఉండకపోవచ్చు, లేదా పని మనిషి వచ్చిన తర్వాత శుభ్రం చేసి బయటికి తీసుకొచ్చే చెత్త కావచ్చు. ఇలా వచ్చినటువంటి చెత్త కార్మికులు వచ్చి పోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి రోడ్ల మీద వేయడం జరుగుతుంది. అలా కాకుండా ఈ పాయింట్లు మనం పట్టణం ఒక మంచి అభివృద్ధి, మంచి ర్యాంక్ సంపాదించాలి స్వచ్ఛ సర్వేక్షణలో, శానిటేషన్లో అంటే ప్రజల యొక్క సహకారం పూర్తిగా ఇందులో ఉంది. అందులో మహిళల యొక్క సహకారం చాలా అవసరం. మన ఇంట్లో వచ్చే చెత్తని సక్రమంగా ఒక డస్ట్బిన్లో కానివ్వండి, లేదంటే ఒక మంచి కవర్లో కానీ అక్కడ పడేసి పెట్టుకున్నట్టయితే పురపాలక సంఘ సిబ్బంది ఒక అరగంట లేటుగా వచ్చినా సరే వచ్చినా సరే వాళ్ళే సేకరించుకొని తీసుకొని వెళ్తారు. కాబట్టి ఆ విధంగా సహకరించాలి. దయచేసి రోడ్ల మీద కానీ కాలువల్లో కానీ చెత్త వేయకండి. ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే మనము పూర్తి స్థాయి నిర్వహణ లోపం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మనం చేస్తున్నప్పటికీ ఈ యొక్క మనం ఎప్పుడైతే మనం రోడ్ల మీద వేస్తున్నామో దానివల్ల కొద్ది ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీ యొక్క సహకారం అందిస్తే. మనుబోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి రెండో సంవత్సరం పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణతను సాధించారు. ఈ మేరకు కళాశాల ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యాపకులు విద్యార్థుల వివరాలు వెల్లడించారు. మనుబోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో మంచి ప్రతిభను కనబరిచారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో 82.35%, రెండో సంవత్సరంలో 94% ఉత్తీర్ణత విద్యార్థులు సాధించారు. ఈ మేరకు కళాశాల ఏర్పాటు చేసిన సమావేశంలో అధ్యాపకులు రమేష్ కుమార్, జయమన్, నాగలక్ష్మి తదితరులు వివరాలు వెల్లడించారు. మొదటి సంవత్సరం ఎంపీసీలో మౌనీష్ 470 మార్కులకు గాను 346 మార్కులతో కళాశాలలో మొదటి స్థానం దక్కించుకున్నారు. బైపీసీలో 375 మార్కులను స్రవంతి సాధించింది. అలాగే సిఈసీలో హర్షవర్ధన్ 485 మార్కులు తెచ్చుకున్నారు. అలాగే రెండో సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో యోగేంద్ర 960 మార్కులతో మండలంలో మొదటి స్థానంలో నిలిచారు. బైపీసీలో అక్షయ్ కుమార్ 895, సిఈసీలో 899 మార్కులతో భవాని సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇంటర్ ఫలితాలను అధ్యాపకులు వెల్లడించారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలలో మన మనుబోలులోని జిల్లా పరిషత్ బాలికల జూనియర్ కళాశాల నందు విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకొని ప్రపంచాన్ని సృష్టించారు. మనకి ఈ సంవత్సరం విద్యార్థులను కనుక ఒకసారి చూస్తే సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు 13 మంది విద్యార్థులకి 13 మంది పాస్ అయి 914 మార్కులతో ఎంవి వెంకటరమణ మా విద్యార్థి మండల స్థాయిలో ప్రథమ స్థానం రావడం జరిగింది. అదే రకంగా ఎంపీసీ నందు జూనియర్ ఎంపీసీలో 9 మంది విద్యార్థులకు 9 మంది పాస్ అయి 439 మార్కులతో ఎస్కే నీహా మొదటి ప్లేస్ రావడం జరిగింది. 100% రిజల్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ నందు 100% రిజల్ట్ రావడం మాకెంతో ఆనందదాయకం. అదే రకంగా ఇదే విద్యా సంవత్సరంలో సిఈసి గ్రూప్ నందు జూనియర్ సిఈసి నందు 12 మంది విద్యార్థులకు 11 మంది విద్యార్థులు పాస్ అయి 92% పాస్ పర్సంటేజ్తో 449 మార్కులతో మొదటి ప్లేస్ లో శ్రీలత రావడం మాకెంతో గర్వకారణం. అదే రకంగా సెకండ్ ఇయర్ సిఈసి నందు 14 మంది విద్యార్థులకు గాను 13 మంది విద్యార్థులు పాస్ అయి 93% పాస్ పర్సంటేజ్తో మేము మండల స్థాయిలో ప్రథమంగా ఉండటం జరిగింది. అదే రకంగా సెకండ్ ఇయర్ సిఈసిలో 637 మార్కులతో అపర్ణ, అదే రకంగా జాహ్నవి ఇద్దరు సమాన మార్కులతో ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం విద్యార్థులు మంచి మార్కులు వచ్చి మండల స్థాయిలో మొదటి ప్లేస్ లో మా కాలేజీని నిలబెట్టడానికి సహకరించినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులందరికీ ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్లో మా కాలేజీ పర్సంటేజ్ 94% వచ్చింది. సెకండ్ ఇయర్ వాళ్ళు 86 మెంబర్స్ అపేర్ అయితే 81 మెంబర్స్ పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్ అలాగే 51 మెంబర్స్కి 42 మెంబర్స్ పాస్ అయ్యారు. 82% వచ్చింది మాకు కాలేజీ. సెకండ్ ఇయర్ హైయెస్ట్ ఎంపీసీలో సెకండ్ ఇయర్ ఎంపీసీలో ఏకేంద్ర అనే అబ్బాయికి 960 వచ్చినాయండి 1000కి. అలాగే బైపీసీలో కూడా అక్షయ్ అనే అబ్బాయికి 895, సిఈసీలో భవానీ అనే అమ్మాయి ఉంది 899 మార్కులు వచ్చినాయి. వీళ్ళు కాలేజీ హైయెస్ట్ మార్క్స్ సాధించారు. అలాగే ఫస్ట్ ఇయర్లో కూడా బైపీసీ నుంచి 375 మార్క్స్ వచ్చినాయి మా స్రవంతి అనే అమ్మాయికి. ఎంపీసీ కూడా 346 వచ్చినాయి. ఎవరు జి మనీష్ అనే మౌనీష్ అంటారు. సిఈసీలో 485 ఫస్ట్ మార్క్స్, అది జే హర్షవర్ధన్ అనే అబ్బాయికి వచ్చినాయండి.
ఇది కాలేజీ రిజల్ట్. ఇంటర్ ఫలితాల్లో చిలకూరులోని సాయి విద్యానికేతన్ కళాశాల విద్యార్థులు ప్రపంచం సృష్టించారు. దీంతో కళాశాలలో అభినందన సభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ బి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ మునిశేఖర్ మాట్లాడుతూ రెండో సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో 991 మార్కులతో గాయత్రి రాష్ట్ర స్థాయిలో 4వ స్థానంలో నిలిచిందన్నారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో 464 మార్కులతో శ్రీ సాయి నిఖిల్ గూడూరులో ముందంజలో నిలిచారని, మంచి ఫలితాలు సాధించేందుకు తోడ్పాటు అందించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు వారు అభినందనలు తెలిపారు. చాలా సంతోషించాల్సిన విషయం. సో 2025-26 గడిచినటువంటి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ పరీక్షా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఈరోజు విడుదల చేయడం జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈ ఇంటర్ ద్వితీయ సంవత్సరం గాయత్రి అనే మా విద్యార్థి సాయి విద్యానికేతన్ విద్యా సంస్థలో గత 2 years నుంచి చదువుతూ ఫస్ట్ ఇయర్లో కూడా అమ్మాయి అవుట్ ఆఫ్ 470, 465 రావడం జరిగింది పోయిన సంవత్సరం. ఈరోజు విడుదల చేసినటువంటి ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో 1000 మార్కులకు గాను 991 మార్కు సాధించి మన డివిజన్లోనే కాకుండా రాష్ట్రంలోనే 4వ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలలో టి శ్రీ సాయి నిఖిల్ 470 మార్కులకు గాను 464 సాధించి మన టౌన్కి, మన కాలేజీలన్నిటికీ కూడా మంచి పేరు సంపాదించడం జరిగింది. వీరితో పాటు మన దగ్గర చదువుతున్నటువంటి ఎక్కువ మంది విద్యార్థులకి 460 దాటడం జరిగింది. సో ఇంతటి ఘన విజయానికి కారణమైనటువంటి, అంటే యాక్చువల్గా ఇది మనకు మొదటి బ్యాచ్లోనే 990 మార్కులు, అంటే గూడూరు యొక్క పాత రిజల్ట్తో మనం పోల్చుకుంటే ఇది ఒక హిస్టారికల్ మూమెంటే. 991 మార్కు, 990 మైలురాడిని దాటి 991 మార్కుతో తను గూడూరు డివిజన్లో ప్రప్రథమంగా మొదటిసారి ఇంత హైయెస్ట్ మార్క్ రావడం జరిగింది మన సాయి విద్యానికేతన్ విద్యా సంస్థ. I'm Gayatri. I'm happy to say that I secured 991 in my 12th standard. The reason behind my success is our college management, especially special thanks to our correspondent sir and madam who take special care of us, and secondary my parents who supported me a lot, and my hard work, and I feel very proud of my parents and my staff who supported me a lot. To my lecturers, thanks for supporting. Very happy to score 464 out of 470. I sincerely thank to our correspondent B. Venkateshwarlu sir and our principal Munishekhar sir and our faculty. With their cooperation, I have succeeded 464 marks out of. ఇంటర్ ఫలితాల్లో రాపూర్ పట్టణంలోని వినాయక జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మొదటి, రెండో సంవత్సరం ఫలితాల్లో అగ్రస్థానాలు కైవసం చేసుకున్నామని కళాశాల కరస్పాండెంట్ మురళీమోహన్ రెడ్డి తెలిపారు. రెండో సంవత్సరం విద్యార్థిని జాస్మిన్ ఎంపీసీ విభాగంలో 959 మార్కులు సాధించి మండలంలో టాపర్గా నిలిచింది. ప్రథమ సంవత్సరంలో ప్రవీణ 433 మార్కులు సాధించి సత్తా చాటింది. అనంతరం ప్రిన్సిపాల్ పవన్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులను అభినందించారు. నాలుగు 2026 సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. మాది శ్రీ వినాయక జూనియర్ కాలేజ్. స్థాపన వచ్చి 2012, 2013 నుంచి స్థాపించబడింది. ఈరోజు 2026, 2012, 2013 నుంచి 2026 వరకు వరుసగా 13 సంవత్సరాలలో ఈ చుట్టుపక్కల ఉన్న మండలం మొత్తం అన్ని కాలేజీలలో ప్రథమ స్థానం మేమే కైవసం చేసుకున్నాము. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి కారణం టీచర్స్ అందరూ, స్టూడెంట్స్ అందరూ స్నేహభావంతో, టీచర్స్ అందరూ కూడా మా ఇంట్లో పిల్లల్లాగే చూసుకుంటూ వాళ్ళకి విద్యను అందించడం వల్ల ఈ విజయం మేము సాధించగలిగాం. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా ముందు కూడా కొనసాగిస్తాము. దీనికి ఎంత మేము చేసినా కూడా కరెస్పాండెంట్ అన్నదానం లేకపోతే కష్టం కాబట్టి ఆ కరెస్పాండెంట్ సార్ మేము ఏమడిగినా సరే సరైన రీతిలో, సరైన
దారిలో మాకు అందించడం వల్ల ఈ విజయాన్ని సాధించగలిగాము. ముందుగా సెకండ్ ఇయర్లో 959 మార్కులు 1000కి సాధించిన జాస్మిన్కి కంగ్రాచులేషన్స్. అట్లాగే ఫస్ట్ ఇయర్లో 433, 470కి. రోడ్డు ప్రమాదాల నివారణ పేరుతో చిలకూరు జాతీయ రహదారి వద్ద గూడూరులోకి వచ్చే సర్కిల్ను మూసివేయడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసి రాకపోకలు పునరుద్ధరించాలని వైకాపా నాయకులు కోడూరు మేరారెడ్డి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అధికారులు గూడూరు జాతీయ రహదారి కోడల ప్రాంతాన్ని మూసివేశారు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాహన చోదకుల చుట్టూ తిరిగి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. గూడూరు నుండి చెన్నై వైపు వెళ్లే వాహనాలు జాతీయ రహదారిపై ఆశంకర కళాశాల వరకు వెళ్లి అక్కడ యూటర్న్ తీసుకుని ప్రయాణించాలి. అలాగే నెల్లూరు నుండి గూడూరు వైపు వచ్చే వాహనాలు వరగలి క్రాస్ రోడ్డు వద్దకు వెళ్లి యూటర్న్ తీసుకుని గూడూరులోకి వచ్చేలా అధికారులు ఏర్పాటు చేశారు. దీనిపై వైకాపా నాయకులు కోడూరు మేరారెడ్డి సమావేశం ఏర్పాటు చేసి ఇబ్బందుల గురించి వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ పేరుతో చిలకూరు జాతీయ రహదారి వద్ద ప్రజలు ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా అధికారులు రోడ్డును మూసివేశారని, దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలే తప్ప రోడ్డును పూర్తిగా మూసివేయడం తగదన్నారు. 2 రోజుల్లోగా రాకపోకలు ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి ధర్నా చేపడతామని ఆయన హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ పట్టణంలో నుంచి బయటికి పోవాలన్నా రావాలన్నా 2 మార్గాలు ఉండేటి పాత రోజుల్లో, మరి అది ఒక మార్గానికే పరిమితం అయిపోయింది. ఎందుకంటే పబ్బలేరు బ్రిడ్జి ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అది అన్ని వాహనాలు అన్ని రవాణా వాహనాలు వచ్చేదానికి అవకాశం లేకుండా ఇప్పుడు చిలకూరు తిరుక్కొని 1 టౌన్లోకి వచ్చి మరి ఆ ద్వారా గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా రాకపోకలు సాగిస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. మరి ఈరోజు నిన్నటి దినం ఉన్నట్టుండి అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు అటు ఇటు పోకుండా రాకుండా చేయటం జరిగింది. మరి గూడూరు పట్టణం 1,00,000 జనాభాకి విస్తరించింది. 1,00,000 జనాభా కలిగినటువంటి పట్టణాన్ని కనీసం ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా దాన్ని క్లోజ్ చేయటం దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రజాప్రతినిధులను కూడా సంప్రదించినట్టు లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారిని సంప్రదించుంటే దాన్ని ఒప్పుకొని ఉండే ప్రసక్తే లేదు. అధికారులు అక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అందుకని క్లోజ్ చేసామని చెప్తున్నారు. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి క్లోజ్ చేయటం అంటే దాన్ని నిరోధించేదానికి మార్గాలు ఉన్నాయి తప్ప కొననాలకి ముందేయాలని చెప్పి ఉండినాలకి ఓడగొట్టడం దురదృష్టకరమైనటువంటి విషయాన్ని అది అధికారులు గ్రహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ముఖ్యంగా మెడ్రాస్కి ఎవరైనా అత్యవసర సేవలకు పోవాలన్నా కూడా ఇటు ఆదిశంకర తిరుక్కోనో లేదా చిలకూరు తిరుక్కోనో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది దురదృష్టకరం. ఇది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి గూడూరు ప్రజలకి. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి ఈ మార్గాన్ని మళ్ళీ ఓపెన్ చేయించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు రైతాంగం దాదాపు 1,500 ఎకరాల పైచిలకు గూడూరు పట్టణంలో ఉన్నటువంటి రైతులకి మాగాణ పొలాలు ఉన్నాయి. వరి నూర్పుడి కోతల పరిస్థితి. ఒక్కొక్క ట్రాక్టరు వాళ్ళు తిరిగి రావాలంటే అదనంగా మళ్ళీ 1000 రూపాయలు అదనంగా అడుగుతూ ఉన్నారు. లక్షలాది రూపాయలు గూడూరు ప్రజలకు చిల్లుబడుద్ది. ఈ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు చిల్లుబడే కార్యక్రమం కాదు చేయాల్సింది. అధికారులు గూడూరు ప్రజలకు మేలు చేయాలంటే ఎవరైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎప్పుడో వచ్చి ఉండాల్సింది. ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్సిడెంట్ల మూలంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎప్పుడో కట్టుండాల్సింది నేషనల్ హైవే అధికారులు. వాళ్ళు కట్టని దానికి నిర్లక్ష్యం వహించిన దానికి ప్రజల బాధ్యత కాదు. వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం దానికి ఉన్నతాధికారులు కలెక్టర్ ఎస్పీ ఆనాటి కలెక్టర్లు అయినా సరే లేదు ఈనాటి కలెక్టర్లు ఎస్పీలు అయినా సరే అది ఎన్హెచ్ఏ దృష్టికి తీసుకుపోయి వెంటనే అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలి తప్ప అది మూసేసి మీరు అటు తిరిగి రండి అని చెప్పి ఉచిత సలహాలు మాత్రం ఇది మంచి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ 2 రోజుల్లో అది ఓపెన్ చేయకపోతే ఖచ్చితంగా అక్కడ ధర్నా చేపడతాం. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. ముత్తుకూరు మండలంలో ఏర్పాటైన అదానీ కృష్ణపట్నం పోర్టును రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సందర్శించారు. ఈయన వెంట ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఎగుమతులు దిగుమతుల ప్రక్రియను వారు పరిశీలించారు. అదానీ కృష్ణపట్నం పోర్టును రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సందర్శించారు. వీరి వెంట ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బేద రవిచంద్ర, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జడ్ శివప్రసాద్, ఏపీ కనీస వేతన సలహా మండలి చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి తదితరులున్నారు. పోర్టు కార్యకలాపాలు భవిష్యత్తు ప్రణాళికలను ప్రజాప్రతినిధులకు ఏకేపీసీఎల్ సీఈఓ జగదీష్ పటేల్, కార్పొరేట్ అఫైర్స్ హెడ్ మృత్యుంజయరాములు వివరించారు.
అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజాప్రతినిధులు కలిసి పడవలో వెళ్లి బెర్తులతో పాటు ఎగుమతులు దిగుమతుల ప్రక్రియను పరిశీలించారు. కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి ప్రాంతంలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై వస్తున్న గొర్రెలపైకి టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కలువాయి నుండి ఉప్పలపాడుకు మేత కోసం వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన గొర్రెలు ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన రొండ్ల నాగేష్, నాలి సుధాకర్కి చెందినవిగా గుర్తించారు. మాది ఉయ్యాలపల్లి కళాయి మండలం. ఇలా కళాయి మండలంలోకి వచ్చి అలా కొద్ది రోజులు ఆడినాం. మళ్ళీ ఉప్పలపాడు మండలంలోకి వస్తూ ఉన్నాం. నైటు 12 గంటలప్పుడు లారీ వచ్చేసి మేము లైట్లు వేసిన ఆగల ఇలా వచ్చేసి మా మీదకి కూడా రాబోయినాయి. మేము తప్పించుకున్నాం. గోర్లు 32 గోర్లు మృతి చెందాయి. 5 గోర్లు ప్రాణభయాలతో ఉన్నాయి. పోతే మా బతుకు తీరు అయ్యే. మేము ఎలా బాధపడుతుంటే ఇలా జరిగినది. మాకు ఏదైనా ఉంటే చేయండి సార్. నా పేరు కలవాయి మండలం ఉయ్యాలపల్లి. కలవాయి మండలం నుంచి ఉప్పలపాటికి వస్తున్నాము మేపులేక. రాత్రి 12 గంటలప్పుడు ఈ లారీ టిప్పర్ బద్దు వెళ్ళి పుట్టింది. లైట్లు వేస్తున్నా ఆగల. మొత్తం ఎన్ని గొర్రెలు వేసిపోయాయి? 32 గొర్రెలు. ఇంకా 5 గొర్రెలు గాయాలుతున్నాయి. 30 కాకుండా 5 గొర్రెలా? మొత్తం ఎంత? 4 లక్షలు. పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చారా? వచ్చింది. ఎస్ఐ కూడా ఎస్ఐ వచ్చింది. కానిస్టేబుల్ వచ్చారు. డ్రైవర్ ఉండు, బండి డ్రైవర్ ఉండు. ఇప్పుడే వచ్చింది స్టేషన్ కాడ నుంచి. బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందండి? పూర్వం బద్దెల నుంచి. మేతకు ఉప్పలపాడికి పోతుంటే టెప్పర్ వచ్చి గుద్దింది. లైట్లు వేసి ఆపినా ఆగటం లేదు. మేము పక్కకి వెళ్ళిపోయినాము. వాళ్ళు దబాయించుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ పట్టుకున్నది బండి? కుల్లూరు. దాన్ని ఎమడించారా? ఎమడించే దొరకలా. కుల్లూరు లోగా పెట్టుకున్నాడు. టైర్లన్నీ కడిగేసుకున్నాడు. మేము మళ్ళీ వెంటనే బైక్లు వేసుకొని వచ్చి పట్టుకున్నాము. పట్టుకుని ఎవరికి అప్పించారు? పోలీస్ స్టేషన్కి అప్పించాం. మొత్తం ఎన్ని గొర్రెలు వేసిపోయాయి? 32. సైదాపురం మండలం మర్లపూడి హరిజనవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకల అతిథులు కడివేటి మునీంద్ర, భట్టా భాస్కర్ రాజా, రమణయ్య, కట్టా ప్రభుదాస్, కిషోర్, దాస రామ్మోహన్, మర్లపూడి యూత్ మోడీ సాయికుమార్, అనిల్, నాగరాజు, శ్రీనివాసులు, సుకుమార్, అశోక్, పెనుమల వెంకటరత్నం, నావూరు మురళి, కట్టా రమణయ్య, లోకేష్, రాజారత్నం, మచ్చల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మనందరికి చాలా సంతోషం. ఎందుకోసమంటే మారుమూల పల్లెల్లో సైతం చదువుకున్న విద్యార్థులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సేవలను, వారు మన దళిత బహుజనుల కోసం చేసిన త్యాగాలను గుర్తెరిగి పల్లెపల్లిలో అంబేద్కర్ జయంతి వర్ధంతులు జరుపుకుంటున్నారు. కాకుంటే మండల కేంద్రానికి దగ్గరలో ఉన్న మనము, నాగరికత తెలిసిన మనము, విప్లవాధికారులు పనిచేసిన మనము ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం కొద్దిగా శోచనీయము. కారణం ఏంటంటే అలాగే ఎప్పుడు వాళ్ళు వీధిలో ప్రవేశించినప్పుడు వాళ్ళ ఎంగిలి తగిలితే అగ్రకులాలు వాళ్ళకి అంటుకుంటుందని, మైలుపడుతుందని, అదేవిధంగా వాళ్ళు శుభకార్యాలకు వెళ్తూ ఉంటే ఈ మానవాన్ని ఎదురిస్తే అప్పకీర్తి వస్తుంది, మెడలో గంట కట్టేవాళ్ళు. అదేవిధంగా మనం నడిచిన ఈ అడుగులు వాళ్ళు నడిస్తే వాళ్ళకి కీడు జరుగుతుందని మన అడుగులు మనమే చెరిపేసుకునే విధంగా మన ముడ్డికి మట్టగట్టి అలాంటి విధానాలని అంటే జంతువుల కంటే హీనంగా చూసే రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించారు. ఆ కష్టాలన్నింటి ఆయన అనుభవించి అందుకే ఈ రోజు మన దళిత జాతి బాగుండాలనే ఉద్దేశంతో వీరి జీవితంలో పెద్దలు చెప్పినట్టుగా వారి బాల్యం కానీ, విద్యాభ్యాసం కానీ ఇవన్నీ కూడా
చాలా అవమానాలు చోటు చేసుకొని వారి యొక్క జీవితము కొనసాగింది. అలాంటి మహానుభావులు ఎందరో వీరిని అవమానించారు. కాకపోతే భారతదేశానికి ఎంతో మంది మేధావులు భారతదేశంలో, కాకపోతే రాజ్యాంగం రచించడానికి మరి ఆ మేధావులు ఎవరు పనికిరాలేదు భారతదేశానికి. కేవలము ఒకే ఒక్క జ్ఞాన సంపన్నుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మాత్రమే దీనికి సరైన వ్యక్తి అని ఆనాడు ఈ యొక్క భారతీయులు గమనించి అంబేద్కర్ గారు వారి చేత రాజ్యాంగాన్ని రచించుకొని భారతదేశంలో గొప్ప రాజ్యాంగాన్ని చిత్రీకరించారు. ఆ రాజ్యాంగం ఈరోజు గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ మీనాక్షి దేవి సమేత సోమేశ్వరాలయంలో బుధవారం సందర్భంగా శివ పార్వతులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అన్న ప్రసాదాలు స్వీకరించారు. మహిమాన్వితమైన మహాశివరాత్రి 12 మహాశివరాత్రి మహాశివరాత్రి ఈరోజు బుధవారం చాలా ప్రత్యేకమైన అమావాస్య ముందుగా వచ్చే బుధవారం మహాశివరాత్రి. ఈరోజు సాయంత్రం స్వామివారికి కూడా అభిషేకాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారిని దర్శించి పూజించి అర్చించి అలంకారం చేసుకుంటే అందరికీ శుభాలు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ అన్నదాత కూడా ఈరోజు ఉభయకట్టలో శివయ్య స్వామి, మహాదేవుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప, వినాయకుడు వీళ్ళందరూ కలిసి ఎవరు వాళ్ళ వస్తుందో అన్నదానం చేస్తున్నాము. ఈరోజు అన్నదానానికి డబ్బులు లేవనుకుంటే ఒక నలుగురు వచ్చి ఇరుములు కట్టమన్నారు. ఇరుములు కట్టి ఆ డబ్బులు తీసి అన్నదానం చేస్తున్నాం. అంటే పార్వతీ పరమేశ్వరులు ఇచ్చినట్టే కదా. అదేవిధంగా ప్రతి బుధవారం శుక్రవారం కూడా క్రమం తప్పకుండా పేదలకి 150 కానీ 200 మందికి పెడుతున్నాం అన్నదానం. నేను చేసేవాళ్ళు అంత సేవకులమే. నేను ఫస్ట్ సేవకుడు, తర్వాత సేవకుడు ఇస్తాము. కొంతమంది వస్తున్నారు కొత్తగా వచ్చి, కొత్త ఒక వింత పాత తర్వాత చెప్పి కొత్తగా వచ్చేసి. రాపూర్ మండలంలోని అక్కమామపురం హరిజన వాళ్ళు 5వ వారం సందర్భంగా పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని సద్ది సమర్పించారు. అనంతరం పోలేరమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరును పరిశుభ్రంగా ఉంచుకుందాం, ర్యాంకు సాధిద్దాం. గూడూరు పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్వచ్ఛ సర్వేక్షణ టీంకు సహకరించాలని కోరిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. రోడ్డు ప్రమాదాల నివారణ పేరుతో చిల్లకూరు జాతీయ రహదారి కోడల ప్రాంతాన్ని మూసివేయడం తగదు. గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజలు అవస్థలు పడుతున్నారంటూ మాట్లాడిన వైకాపా నాయకులు కోడూరు మేరారెడ్డి.
ఇంటర్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ మనుబోలు, చిలకూరు, రాపూర్ ప్రాంతాల్లోని కళాశాలలో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని వివరాలు వెల్లడించిన ఆయా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు. ముత్తుకూరు ప్రాంతంలోని కృష్ణపట్నం పోర్టులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పడవలో వెళ్లి ఎగుమతులు దిగుమతుల ప్రక్రియను పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.